కార్తిక్ అలాగే దాసు అయితే ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటే, దాసుకి ఇప్పుడు తనని ఎవరు ఆ విధంగా చంపించారో తెలియట్లేదు మావయ్య అని చెప్పని దాసుతో అంటాడు. అప్పుడు ఇంకా దాసు అయితే ఇంకా ఆ కోపంలో దీపని చంపాలి అని చెప్పని అనుకుంటే అది జోష్న ఒక్కటే, ఇంకెవరు ఆ పని చేయరు అంటే ఇక కార్తిక్ అయితే అసలు ఏం అర్థం కాదు, ఎందుకు మామయ్య ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పని. అసలుకి జోష్నకి ఏమంత అవసరం మామయ్య తను చంపించాలని అంటే, అవును ఈ ప్రపంచంలో తనకు తప్పక ఇంక దీపం మీద ఎవరికి అంత కక్ష లేదు, తనకే ముఖ్యంగా కావాల్సింది దీప చనిపోవడం చెప్పానంటే ఇంకా కార్తిక్ అయితే దాసు ఏం మాట్లాడితే అర్థం కాక ఉంటాడు. అప్పుడు ఇంకా బాగా అడిగితే, అవును జోష్న దీప కానీ చనిపోయింది అంటే శివనారాయణ యావదాస్తికి వారసురాలు జోష్న అవుతుంది, దీప కానీ బతుకునింది అంటే అప్పుడు జోష్నకి రాదు కదా అంటే ఇంకా కార్తిక్ అయితే ఇంకా దీప గురించి ఆ నిజం తెలిసేటప్పటికి ఇంకా మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది. అసలు ఏం చెప్తున్నారు మావయ్య అంటే, నిజమే చెప్తున్నాను కార్తిక్, నేను చెప్పేది నిజమేను, శివనారాయణ అలాగే మా అన్నయ్య కూతురు దీపేను అంటే మరి జోష్న ఎవరు అంటే జోష్న నా కూతురు, మా అమ్మ పారిజాతం చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఈరోజు నా అన్న కూతురు ఈ విధంగా కష్టాలు పడుతుంది అని చెప్పి అనేటప్పటికీ, నువ్వు చెప్పేదంతా నిజమే మావయ్య అని చెప్పానంటే నిజమేను మొత్తం అయితే ఇంకా జరిగిన మొత్తం విషయం అయితే కార్తీక్ అయితే చెప్పేస్తాడు. ఇంకా కార్తీక్ అయితే ఇన్ని రోజులు నా మీద ప్రేమ ఉంది జోష్నకి, దానివల్లే దీప అడ్డొస్తుందని చెప్పి అనుకున్నాను, ఇంత కథ ఉందా అని చెప్పంటే, అవును కార్తీక్ ఆ రోజు నాకు ఈ నిజం తెలిసిన తర్వాత నుంచే నేను జోష్న నన్ను కొట్టి నాకు తలకి గాయం చేసింది కూడా నా కూతురేను అని చెప్పని నిజమైతే చెప్పేస్తాడు. అంటే జోష్న ఇంత క్రూరత్వానికి దిగుతుందా అని చెప్పని